హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మురళి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో, ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. అదేంటంటే మనకి జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్ నుంచి ప్రాబ్లం అనమాట. ఆ ప్రాబ్లం వచ్చేసి మనకి ఏ విధంగా ఉందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ప్రాబ్లం చూద్దాం. ఇది ప్రాబ్లం. సో, డిటర్మైన్ ద సెంట్రాయిడ్ ఆఫ్ యాంగిల్ సెక్షన్. ఆఫ్ యాంగిల్ సెక్షన్ మీన్స్ ఇది ఎల్ షేపా లేకపోతే టీ షేప్ అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో దీని డైమెన్షన్ వచ్చేసి 12 mm, 80 mm, 92 mm, 12 mm. సో దీనికి సిమెట్రికల్ సెక్షన్ కాబట్టి ఇది ఎక్స్ఎక్స్ తీసుకోవాలి, తర్వాత వైవై కూడా తీసుకోవాలన్నమాట. ఆన్సర్ చేసేటప్పుడు ఎక్స్ఎక్స్ అండ్ వైవై కూడా తీసుకోవాలి. సో ఎందుకంటే సిమెట్రికల్ కాదు కాబట్టి డిఫరెంట్ సెక్షన్స్ కాబట్టి. ఓకే, సో దీంట్లో ఇప్పుడు మనం చేయాల్సిన 2 సెక్షన్స్ వేసి తీసుకున్నట్టయితే సేమ్ డయాగ్రామ్ ఇక్కడ గీద్దాం. సో దీన్ని 1 అనుకుంటే దీన్ని 2 అనుకోవాలన్నమాట. ఓకే, సో డిస్టెన్స్ హైట్ బేస్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇది 1, ఇది 2 అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏవైతే ఉన్నాయో మనకి ఈ వాల్యూతో కన్సిడర్ చేద్దాం. సో ఫస్ట్ మనం తీసుకోవాల్సిన వాల్యూ ఏంటంటే ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 1కి ఏరియా, ఇది 2కి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ కన్సిడర్ చేసుకుందాం. ఫస్ట్ సెక్షన్ అంటే ఏరియా ఇది 80, ఇది 12, నెక్స్ట్ ఇది 12. సో ఇక్కడ నుంచి ఈ 10 పోతే ఇది కూడా 80 అవుతుంది. సో ఇది కూడా 80 అవుతుంది ఈ ఓవరాల్ డైమెన్షన్. సో ఫస్ట్ ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ డైరెక్షన్ తీసుకుందాం. ఫస్ట్ ఈ పాయింట్ సెంటర్ పాయింట్ నుంచి ఇలా వస్తుంది. నెక్స్ట్ దీని నుంచి ఇలా సెంటర్ పాయింట్ వస్తుంది. ఇది ఎక్స్ వాల్యూ కాబట్టి ఈ సెంటర్ లైన్ పేస్ చేసుకుంటే ఇక్కడికి దీని నుంచి ఏదైతే సెంటర్ లైన్ ఉందో ఆ సెంటర్ లైన్ వస్తుంది అనమాట. ఇది ఎక్స్ సంబంధించి అంటే హైట్ y2 అనమాట. అలాగే ఈ పొజిషన్లో చూసుకుంటే సెంటర్ లైన్కి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ డైరెక్షన్ అనమాట. సో x1 ఈజ్ ఈక్వల్ టు 40, ఇక్కడ y2 ఈజ్ ఈక్వల్ టు 52. సో ఈ సెంటర్ లైన్ పాయింట్ ఏది ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 52 అనమాట. సో దీని ప్రకారం మనం సొల్యూషన్ చేసుకున్నట్టయితే ఇక్కడ 12 కాబట్టి ఎక్స్ వాల్యూ డిస్టెన్స్ ఈ పొజిషన్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 23 అంటే క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ A1 అనమాట. A1 ఈజ్ ఈక్వల్ టు ఇది 80 ఇంటూ 12 వాల్యూ. సో 80 ఇంటూ 12. నెక్స్ట్ A2 ఈజ్ ఈక్వల్ టుగా సేమ్ ఇది 12, ఇది 80 అవుతుంది. 80 ఇంటూ 12 ఎంత అవుతుంది? ఇక్కడ 960 వస్తుంది. క్యాలిక్యులేషన్ చేస్తే మనం చూద్దాం ఒకసారి. సో 80 ఇంటూ 12, సో 960 వచ్చింది. ఇది ఏరియా కాబట్టి mm². ఇది కూడా సేమ్ 960 వస్తుంది, సేమ్ వాల్యూ కాబట్టి. ఇప్పుడు A1 అయిపోయింది, A2 అయిపోయింది. నెక్స్ట్ మనకి ఎక్స్ వాల్యూలో కావాలి. సో ఇక్కడ x1 ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఉంది కదా 80/2. సో 80/2 ఈజ్ ఈక్వల్ టు 40. ఇది కూడా ఈక్వేషన్ పరంగా వాల్యూ అనమాట. అలాగే ఇక్కడ x2 వాల్యూ, సో x2 వాల్యూలో ఏమవుతుంది 12/2 అవుతుంది అనమాట. సో 12/2 వేస్తే 6 వస్తుంది. అలాగే y వాల్యూ x డిస్టెన్స్లో y1 ఈజ్ ఈక్వల్ టు 12/2, దట్ ఈస్ 6. y2 ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 80/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 52. అంటే ఏం లేదు, ఇక్కడ వాల్యూ అవుతుందో ఇది ఇంటూ మల్టిప్లికేషన్ చేసాం, తర్వాత దీనికి బై 2 చేస్తే 52 వచ్చింది. ఇక్కడ వాల్యూ ఉంటే 80 ఇంటూ 12 వేసాం, ఇక్కడ వాల్యూ వచ్చింది.
ఇక్కడ y1 డిస్టెన్స్లో ఇది y1 డిస్టెన్స్ కాబట్టి 12/2 వేస్తే 6 వస్తుంది అనమాట. సో ఇక్కడ y2 పొజిషన్లో 12 ప్లస్ ఇక్కడ ఉన్న వాల్యూ అవుతుంది 80/2 వేస్తే మనకు వచ్చే వాల్యూ ఇక్కడ 52 వస్తుంది అనమాట. సో ఇప్పుడు a ఇంటూ m వాల్యూ తీసుకోవాలా. a ఇంటూ m వాల్యూ తీసుకుంటే మనకి ఎంత వస్తుందని చూసినట్టయితే, సో ఇది a1 అనుకోండి. సో a1 అంటే x వాల్యూ, ఇది 960 ఇంటూ x1 వాల్యూ తీసుకుంటే మనకు వాల్యూ వస్తుంది అనమాట. చూద్దాం. 960 ఇంటూ 40, సో 3000, సో 38,400 అనమాట. సో ఇక్కడ a1 ఇంటూ x1 ఈజ్ ఈక్వల్ టు a1 వచ్చేసి 960 ఇంటూ x1 వచ్చేసి 40, దట్ ఈజ్ ఈక్వల్ 38,400. అలాగే a2 x2 వాల్యూ, సో a2 ఈజ్ ఈక్వల్ టు 960 ఇంటూ x2 వాల్యూ 6, సో 960 ఇంటూ 6, సో 5760. సో నెక్స్ట్ a1 ఇంటూ y1, నెక్స్ట్ a2 ఇంటూ y2. సో a2 వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 960 ఇంటూ y1 వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 6 ఉంది. సో 576. అలాగే a2 వాల్యూ ఎంత 960 ఇంటూ y1 వాల్యూ వస్తుంది మనకి ఎంత, y2 వాల్యూ వచ్చేసి 52. సో 960 ఇంటూ 52, 960 ఇంటూ 52, సో 49,920, 49,920, 49,320. ఇది మనకు వచ్చిన వాల్యూస్ అనమాట. ఇప్పుడు టోటల్ వాల్యూ వేసుకోవాలన్నమాట. ఈ టోటల్ వాల్యూస్ వేసుకుంటే ఎలా వస్తుంది చూద్దాం. అంటే ఈ రెండు అనమాట. 960 వచ్చేసి ఎంత వస్తుంది కోడ్ సిగ్మా ఏ వాల్యూ అనమాట. సిగ్మా ఏ వాల్యూ అంటే ఇది. సో 960 ఇంటూ 960, ప్లస్ 960. సో ఈ రెండు యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ 1920. అలాగే మనకి టోటల్గా సిగ్మా వాల్యూ సిగ్మా ఏ ఇంటూ ఎక్స్ వాల్యూ వేసుకోవాలన్నమాట. సో సిగ్మా ఏ ఇంటూ వాల్యూ ఎక్స్ అంటే సిగ్మా ఏ ఇంటూ ఎక్స్ వాల్యూ, సిగ్మా ఏ ఇంటూ ఎక్స్ వాల్యూ అంటే మనకు వచ్చే వాల్యూ ఏది ఉందో x1 వాల్యూ అనమాట. సో ఇక్కడ a1 వాల్యూ ఎంత ఇచ్చాడు 38,400 ప్లస్ 40, 38,440. plus 40, సో 38,440 40 అంటే మనకి 38,440 ఇది. నెక్స్ట్ సిగ్మా ఏవై వచ్చేసి ఇక్కడ ఎంత వచ్చింది 49, ఏ వాల్యూ వచ్చేసి 20, $49,93 ప్లస్ ఇక్కడ ఎంత వాల్యూ ఉంది y వాల్యూ 6,
సో 49,300 plus 6 49,306 అనమాట. ఇది సిగ్మా ఏ సిగ్మా వై వాల్యూ అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది వై ఎక్స్ఎక్స్ వాల్యూ రాయాలన్నమాట. ఎక్స్ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకి సో ఇక్కడ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ సిగ్మా ఏఎక్స్ బై సిగ్మా ఏ. సో సిగ్మా ఏఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఏఎక్స్ వాల్యూ 98440 బై ఇక్కడ సిగ్మా వాల్యూ 20. సో ఎంత వస్తుందో వాల్యూ చూద్దాం. 38,440 డివైడెడ్ బై 1920. సో 20.0 వచ్చింది. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 20.02. అలాగే వై బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఏ వై బై సిగ్మా ఏ. సో సిగ్మా ఏ వచ్చేసి 49.3 బై సేమ్ యాజ్ ఈజ్గా 1920 ఏ వాల్యూ. సో 49,300 బై 1920 25.67. సో వై బార్ ఈజ్ ఈక్వల్ టు 25.67. ఇది మనకి ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ అన్నమాట. సో ఇది ఎంఎం, ఇక్కడ కూడా ఎంఎం. సో ఈ విధంగా మనం ప్రాబ్లం చేయాలన్నమాట. ఇది రెండు సిమెట్రికల్ కాదు కాబట్టి వేరే వేరే ప్రాబ్లం కాబట్టి మనకి ఈ విధంగా ఆన్సర్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.